తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగ. అసలు బోనాల పండుగ అంటే ఏంటి, ఈ బోనాల పండుగ ప్రత్యేకత ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అనే అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండల్లో తమ తలపై పెట్టుకొని డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడుకొని రాగా దేవి గుడికి వెళతారు. మహిళలు తీసుకువెళ్లి ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి అంటే తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారేమ్మ మొన్నగ పేర్లు గల ఈ దేవీ గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఆచారాలు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ స్వంత కూతురు ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారదోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడిపుంజలను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కొండని అంటే బోనం మోస్తూ డప్పుగాళ్ల లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకు వెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆహ్వానిస్తారని విశ్వాసము. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయంను సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టెలను అంటే కాగితము, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం వద్ద మొదలై లస్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. పోతురాజు ప్రత్యేకత. దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా, బలశాలిగా ఉంటాడు. వంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి కజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను భక్త సమూహం ముందు పలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకుంటూ వేపాకులు నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండనమును ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తాడు. విందు సంబరాలు. బోనాలు పండుగ దేవికి నైవేద్యం సమర్పించు పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదన అంతరం మాంసాహార ఇందు భోజనం మొదలవుతుంది. పండుగ జరిగే ప్రాంతాల్లో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకు సెట్ల హోరులో పండుగ వాతావరణం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. రంగం. రంగం లేక జాతకం చెప్పడం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. భక్తుల అభ్యర్థన మేరకు పూనకంలో ఉన్నటువంటి యుక్త వయసు కన్నెపిల్లలు వచ్చే సంవత్సరం గురించి జాతకం చెబుతారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు ముందు జరుగుతుంది. ఘటం. అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, వంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘటముతో ఏనుగు అంబారిపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగ నయాపుల వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తుంది.
లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నిల్చుకొని రంగరంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలో ఉన్న కుర్రవాళ్లు తమదైన రీతిలో జానపద గీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు. ఓల్డ్ సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి, అక్కన్న మాదన్న, లాల్ దర్వాజా, ఉప్పుగూడ, మీరాలం మండి, కీసరగుట్టల్లోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్ సాహిలోని జగదాంబ ఆలయం, షాలిబండ, అలిజాకోట్ల, గౌలీపురా మరియు సుల్తాన్ సాహిలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, అలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి అన్ని గుడిల్లోని సమూహము ఈ బోనాల పండుగలో పాల్గొంటాయి.